హాయ్ అండి, అయిపోయిన పేస్ట్ ట్యూబులను పడేస్తున్నారండి. అలా పడేయకండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక ట్యూబ్ని తీసుకొని ఇలాగా సెదరు పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కదండి. ఈ పేస్ట్ మొత్తం కూడా వాటర్లో కలిపేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. ఆ వాటర్ పారబోయకుండా ఇంట్లో ఉన్నటువంటి గాజు గ్లాసులు కానీ గాజు కప్పులను కానీ ఇలాగ చక్కగా షైనింగ్ వచ్చేటట్లు క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఈ ట్యూబ్ను కూడా పడేయకుండా ఒక స్టిక్ని ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి, ఒక బ్రష్ లాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఇలాగా స్టోర్ చేసుకుని డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్ లేకపోయినా ఇలా నైట్ చక్కగా మనకి ఇలా వాటర్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇట్లాగే పెట్టేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ కానీ దోశ కానీ పొంగుతూ వస్తాయి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇలాగా వాటర్ బాటిల్ని కట్ చేసేసుకొని ఇలాగా జాలీ గెట్ అయితే ఉంటుంది కదండి, మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది.